హాయ్ నమస్తే. గ్లో ఎల్ఈడి లాస్ట్ 8 years నుంచి చాలా ప్రొడక్ట్స్ తయారు చేసింది. ఈ ప్రొడక్ట్స్లో సుమారుగా 1200+ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలామంది క్లయింట్స్ మమ్మల్ని రిపీటెడ్గా రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి వీడియో చేసి పెట్టగలిగితే మేము మా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. వారందరి కోసం గ్లో ఎల్ఈడి మరొకసారి గ్లో ఎల్ఈడి దగ్గర లైట్స్ అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది గ్లో ఎల్ఈడి క్యాటలాగ్. ఈ గ్లో ఎల్ఈడి క్యాటలాగ్ మీరు వెళ్ళినా సరే దీంట్లో ఉంటాయి. ఇది వెబ్సైట్ gloeled.co అని ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో డీటెయిల్గా దొరికితే www.gloeled.co అని ఉంటుంది. ప్రైస్ లిస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. shop.gloeled.co అని ఉంటుంది. సో ఇట్లా మీకు ప్రైస్ లిస్ట్ కావాలన్నా లేదా సో క్యాటలాగ్ కావాలన్నా ఉంటుంది. సో అసలు గ్లో ఎల్ఈడి దగ్గర ఎందుకు తీసుకోవాలి, గ్లో ఎల్ఈడి దగ్గర లైట్స్ ఎందుకు చూడాలంటే గ్లో ఎల్ఈడి దగ్గర ఏవైతే లైట్స్ ఉంటాయో వెరైటీ ఆఫ్ లైట్స్ దొరుకుతాయి. రెండోది 30% మార్కెట్ కంటే రేట్ తక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు స్లిమ్ ప్యానల్ గ్లో ఎల్ఈడి దగ్గర తీసుకోవాలనుకున్నారు అనుకోండి, గ్లో ఎల్ఈడి దగ్గర 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటే అదే మనం మార్కెట్లో కనుక చూసుకుంటే 1000+ జిఎస్టీ ఉంటుంది. సేమ్ క్వాలిటీ ఆఫ్ పీస్, లో క్వాలిటీ ఉంటాయి కొన్ని. సో గ్లో ఎల్ఈడి దగ్గర స్లిమ్ ప్యానల్ 250 అంటే కొన్ని దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు. దాంట్లో డిఫరెన్స్ ఏముంటుందంటే దాంట్లో వాడే ఎల్జీబీ ఏదైతే ఉందో లేజర్ ట్రీటెడ్ ప్లాస్టిక్ ఉంటుంది, దానివల్ల మనకు ఐ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే గ్లో ఎల్ఈడి వాడితే గ్లేర్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా మన లైఫ్ ఆఫ్ ది లైట్ ఎక్కువ ఉంటుంది. ఏ లైట్లో అయినా గ్లో ఎల్ఈడి ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. ఒకటి, గ్లో ఎల్ఈడి 90% అల్యూమినియం మెటల్ వాడుతుంది. రెండోది హై ఇల్యూమినేషన్ ఉన్న ఎల్ఈడీస్ వాడతాము. మూడోది సిఆర్ఐ అనేది 80% ఉన్న ఎల్ఈడీస్ వాడతాము. నాలుగోది డ్రైవర్ అనేది క్వాలిటీ డ్రైవర్ వాడతాం. ఈ నాలుగిటి వల్ల లైఫ్ ఆఫ్ ఎల్ఈడి పెరుగుతుంది. ఇప్పటి వరకు మేము సుమారుగా 12,000 మంది క్లయింట్స్కి అక్రాస్ గ్లోబ్ సర్వీస్ చేసాం. 99% పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ గ్లో ఎల్ఈడి. ఎందుకంటే గ్లో ఎల్ఈడి సర్వీస్ బెటర్గా చేస్తుంది. సుమారుగా మేము 50 కోట్ల బిజినెస్ చేస్తే ఈ రోజు వరకు 20 crores సేవ్ చేయగలిగాం. ఒక ఎగ్జాంపుల్, సో లాస్ట్ 5 years క్రితం మేము ఒక క్లయింట్కి సర్వ్ చేసాం. వారి దగ్గర ఏవైతే లైట్స్ ఉన్నాయో ఓల్డ్ లైట్స్ అన్ని వాళ్ళు రీప్లేస్ చేయమని అడిగితే మేము ఉన్న లైట్స్ మొత్తాన్ని సర్వీస్ చేసి వాళ్ళకి సుమారు ఒక 50 లక్షలు ఇచ్చాం. ఒక క్లయింట్ మా దగ్గర కొటేషన్ అడిగితే చిన్న కొటేషన్ చెప్తాను. 39,000 ఆయన బయట తెచ్చుకున్నాడు, మా దగ్గర 13,000కి వచ్చింది. సో ఇంకొక క్లయింట్ రీసెంట్గా ఒక ఇంటీరియర్ ఆయన ఒక 5.5 lakhs ఆర్డర్ మాకు ఇచ్చాడు. ఈ ఆర్డర్ ఆయన బయట తీసుకుంటే చుక్కలు కనిపించాయి అన్నాడు. చుక్కలు అంటే ఎంత కనిపించిందంటే 20 lakhs ఉంది. అంటే సుమారు 3 times ఆఫ్ ది రేట్ డిఫరెన్స్ ఉంది. రీసెంట్గా ఒక ఆర్కిటెక్ట్ నాకు కాల్ చేసి వాళ్ళ క్లయింట్ని పంపించాడు. ఆయన బయట తీసుకుంటే 2 లక్షలు అయింది, మా దగ్గర తీసుకుంటే 50,000 అయింది. సో ఒక క్లయింట్ వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మమ్మల్ని అడిగాడు. మేము ఎస్టిమేషన్ ఇచ్చాం. ఎస్టిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటి మొత్తానికి ₹1,00,000 అయింది హై ఎండ్ తీసుకుంటే. అదే ఆయన మార్కెట్లో తీసుకుంటే 3 లక్షలు వచ్చింది. ఇట్లా సో మెనీ స్టోరీస్ మాకు రోజుకు 2-3 స్టోరీస్ వస్తుంటాయి. సో గ్లో ఎల్ఈడి దగ్గర ఎందుకు తక్కువ ఉంటుంది అనేది కనుక మనం కన్సిడర్ చేస్తే గ్లో ఎల్ఈడి కంప్లీట్గా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మనం రా మెటీరియల్ అది ఇండియా మొత్తంలో కాదు, వరల్డ్ మొత్తంలో ఎక్కడైతే లీస్ట్ ప్రైస్ రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడ మనం తీసుకొచ్చుకొని కస్టమర్కి తక్కువ ప్రైస్లో మేము బిల్లింగ్ చేస్తుంటాం. దానివల్ల మీకు ప్రైస్ చాలా తక్కువగా దొరుకుతుంది గ్లో ఎల్ఈడి దగ్గర. సో గ్లో ఎల్ఈడి దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సుమారు 30 మంది ఇంజనీర్స్ ఉన్నారు. సో దీంట్లో హై ఎండ్ ఇంజనీర్స్, మైసెల్ఫ్ నేను జేఎన్టీలో బీటెక్ చేసి అక్కడే ఎంటెక్ చేసి నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. మా పార్ట్నర్ వచ్చి మద్రాస్ సో ఎంసీఏ చేశాడు. వీళ్ళు కాకుండా మా దగ్గర బీటెక్ హోల్డర్స్ సుమారు ఒక 6 ఉన్నారు. డిప్లొమా హోల్డర్స్ ఒక 15 మంది ఉన్నారు. ఐటీఐ హోల్డర్స్ ఒక 5 ఉన్నారు. సో ఇట్లా ఆల్ టుగెదర్ టెక్నికల్ టీమే మా దగ్గర చాలా ఎక్కువగా ఉంది. మీకు ఇండియా వైడ్ చూసుకున్నా కూడా ఇంత టెక్నికల్ టీం ఉన్న ఇండస్ట్రీ ఎక్కడ ఉండదు. అందుకనే మా దగ్గర వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ చేయడానికి అవకాశం ఉంది. సో నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మనం 1 by 1 వెళ్దాం. సో మొదటిగా మనం ఒక ఇంటికి సంబంధించిన లైట్స్ చూద్దాం. సో ఇవి కనుక మనం చూస్తే ఇవి ఇంటికి సంబంధించిన లైట్స్. ఇవి ఇంటికి సంబంధించిన లైట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ స్లిమ్ ప్యానల్స్ ఉంటాయి. ఈ స్లిమ్ ప్యానల్ అడ్వాంటేజ్ ఏంటి,
ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకోవచ్చు లేదా వైట్ కలర్ తీసుకోవచ్చు. సో బ్లాక్ కలర్ బాడీ ఉండొచ్చు, వైట్ కలర్ బాడీ. ఇవే కాకుండా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఒక లైట్ లో 3 కలర్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, వైట్ కలర్ వచ్చింది, వామ్ వైట్ వచ్చింది, న్యాచురల్ వైట్ వచ్చింది. ఇట్లా మన ఇంటికి సంబంధించిన వాటిలో ఎన్ని లైట్స్ పెట్టుకోవాలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఒక 12x10 రూమ్ ఉందనుకో, ఎన్ని లైట్స్ పెట్టుకోవాలి? జనరల్గా ఒక 4 పెట్టుకోవాలి. 4 ఎక్కడ పెట్టాలి? సో మన ఇంటికి హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. హాల్లో అయితే మనం 15 వాట్ పెట్టుకోవాలి, బెడ్రూమ్లో అయితే 12 వాట్ పెట్టుకోవాలి, అదే కిచెన్లో అయితే 18 వాట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా రూమ్ వైజ్ కూడా మన డిఫరెన్స్ ఉంటుంది. సో అదే విధంగా డైనింగ్ ప్లేస్ అనుకోండి, డైనింగ్ ప్లేస్లో మనం 9 వాట్ పెట్టుకోవాలి. సో ఇది స్లిమ్ ప్యానెల్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అదే విధంగా మనకు ఏదైనా ఆబ్జెక్ట్ నీట్గా ప్రొజెక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు వీటి కాబ్ లైట్స్ ఇవి అంటాం, మనం వీటిని స్పాట్ లైట్స్ అంటాం. ఈ స్పాట్ లైట్స్ లో కూడా మా దగ్గర 1 వాట్ ఉంటుంది, 3 వాట్ ఉంటుంది, 6 వాట్ ఉంటుంది, అప్ టు 60 వాట్ వరకు ఉంటుంది. సైజ్ వచ్చి చిన్న సైజు అంటే 1 ఇంచ్ నుంచి ఆల్మోస్ట్ సో వీ హ్యావ్ ఏ సో అప్ టు 6 ఇంచ్ వరకు ఉంటుంది. వీటిలో కూడా వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, న్యాచురల్ వైట్ ఉంటుంది, 3-in-1 ఉంటుంది, ట్యూనబుల్ ఉంటుంది, హై సిఆర్ఐ లైట్స్ కూడా ఉంటాయి. హై సిఆర్ అంటే అర్థం ఏంది? మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని క్లియర్ గా చూడాలంటే, సన్ లైట్ లా కావాలంటే హై సిఆర్ఐ ఉన్న ఎల్ఈడీస్ వాడుకోవాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది కూడా మార్కెట్ తో పోల్చుకుంటే మీకు చాలా తక్కువ రేట్ దొరుకుతుంది. రీసెంట్ గా ఒక షాప్ ఓనర్ మా దగ్గరికి వచ్చాడు. ఆయన వాళ్ళ షాప్ కు సంబంధించి బిల్ తీసుకున్నాడు. మా దగ్గర 1,50,000 అయింది, ఆయన బయట తీసుకుంటే 4 లక్షలు అయింది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఎందుకు డిఫరెన్స్ అనేది నేను చెప్పాను మళ్ళీ. సో అదేవిధంగా నెక్స్ట్ కనుక మనం వెళ్తే దీంట్లో స్క్వేర్ ఉంటుంది, ఈ స్క్వేర్ లైట్స్ ఉంటాయి. బాడీ కలర్ మనం అక్కడ బ్లాక్ ఉంది, దీన్ని వైట్ చేసుకోవచ్చు, వుడ్ కలర్ చేసుకోవచ్చు, చాలా రకాలు ఉంటాయి. కాకపోతే రెగ్యులర్ దానికంటే కూడా డిఫరెంట్ కలర్ కావాలంటే కొంచెం 15 డేస్ ఆగాలి. సో అదేవిధంగా మా దగ్గర ఈకో ప్యానల్స్ ఉంటాయి. ఈకో ప్యానల్స్ అంటే అర్థం ఏంటంటే ఇది అల్యూమినియంతో తయారు చేస్తాం, దీన్ని ప్లాస్టిక్తో తయారు చేస్తాం. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ప్లాస్టిక్లో గ్రేడ్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో తక్కువ ఉంటుంది. రెండోది ప్లాస్టిక్లో మనము డిఓబి మెటీరియల్ వాడతాం, దీంట్లో డిఓబి మెటీరియల్ వాడతాం. అదేవిధంగా ఈ ప్లాస్టిక్లో లైఫ్ అనేది తక్కువ ఉంటుంది, దీంట్లో లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో మనం కనుక మార్కెట్లో కనుక చూసుకుంటే 90% మార్కెటింగ్ బ్రాండ్స్ అంటే మనం టాప్ బ్రాండ్స్ చెప్పుకునే ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా లైఫ్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళంతా ప్లాస్టిక్ వచ్చారు. ఎందుకంటే అల్యూమినియంలో వాళ్ళు కాంపిటీషన్ ఫీల్ అయ్యి ప్లాస్టిక్ వచ్చారు. ప్లాస్టిక్లో డెఫినెట్గా గ్లేర్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో డ్రైవర్ ఉంటుంది, డిఓబి ఉంటుంది. డిఓబి వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ కనుక ఎక్కువ వస్తే ఇవి కాలిపోయే అవకాశం ఉంటుంది. మన ఇండియన్ కండిషన్స్కి అల్యూమినియం డ్రైవర్ బేస్డ్ బెస్ట్. వేరే కంట్రీస్ అనుకోండి వాటి దగ్గర వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ తక్కువ ఉంటుంది, సో మిగతా అన్నీ తక్కువ ఉంటాయి. మా దగ్గర వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఇండియన్ కండిషన్స్కి డ్రైవర్ బేస్డ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే మా దగ్గర ఈ ఫ్యాన్స్ ఉంటాయి. అంటే ఒక ఇంటికి సంబంధించిన ఫ్యాన్ కావాలంటే ఈ ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫ్యాన్స్ లో కూడా మేము ఏం చేస్తామంటే సో 250 grams మినిమం కాపర్ వాడతాం, అల్యూమినియం ఎప్పుడు వాడతాం. సో 400 RPM స్పీడ్ ఉంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బెటర్ ఉంటుంది. ఇవి అన్ని అల్యూమినియం ప్లేట్సే వాడతాం, ఐరన్ ప్లేట్స్ వాడతాం. ఐరన్ ప్లేట్స్ వాడితే ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుంది, తద్వారా విండ్ తక్కువ వస్తుంది, వీటిలో విండ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రైస్ కనుక చూసుకుంటే మీకు 1250 నుంచి ఆల్మోస్ట్ మీకు 3000 దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డెకరేటివ్ ఫ్యాన్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం, కాకపోతే మాకు టైం కావాలి. అదేవిధంగా మా దగ్గర ఫెడ్ లైట్స్ ఉంటాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫెడ్ లైట్స్. సో ఈ ఫెడ్ లైట్స్ లో రీసెంట్ గా ఒక మోడల్ తీసుకొచ్చాం. సో మా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫెడ్ లైట్స్ అన్ని కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ బిఏఎస్ ఉంటాయి. అంటే ఒక ఇది సేఫ్టీ ఉందా లేదా, ఈ లైట్ వాడితే టచ్ చేస్తే సేఫ్టీ ఉందా లేదా, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఈ డిఫరెంట్ లైట్స్ అని చూద్దాం. సో ఇది చూడండి. సో ఇవన్నీ కూడా బాడీ షాక్ ప్రూఫ్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే బిఏఎస్ చెప్పేది సర్టిఫికేషన్ ఎందుకు వస్తుంది, సేఫ్టీ మెజర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్టిఫికేట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా బిఏఎస్ సర్టిఫైడ్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో వీటిలో సో 50 వాట్ ఉంటుంది, 100 వాట్ ఉంటుంది, 250 వాట్ ఉంటుంది, 500 వాట్, 400 వాట్ దాకా ఉంటాయి. వీటిలో 3 రకాలు ఉంటాయి. లెన్స్ మోడల్ అంటాం, ఈకో అంటాం, ప్రైమ్ అంటాం.
ప్రైమ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే మనం లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయాలో అప్పుడు ప్రైమ్ ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనము లైట్ అనేది 50 feet కంటే తక్కువ కావాలనుకున్నామో అప్పుడు మనం నాన్ లెన్స్ మోడల్స్ ఈకో కానీ లెన్స్ కానీ వాడతాం. ఇవి ఏంటంటే 50 feet డిస్టెన్స్ మాత్రమే కవర్ చేస్తాయి, అంతకంటే ఎక్కువ దూరం ఇవి కవర్ చేయరు. మార్కెట్లో దొరికే 90% ఇవన్నీ ఇట్లే ఉంటాయి. ఒక క్రికెట్ స్టేడియమో లేకపోతే ఎక్కువ దూరము కవర్ అవ్వాలనుకుంటే మనం యూ కెన్ గో ఫర్ ది ప్రైమ్ మోడల్లో వెళ్ళాలి. ప్రైమ్ మోడల్ వెళ్తేనే ఎక్కువ డిస్టెన్స్ కవర్ అవుతాయి.